జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత పథకాలను అమలు చేయాలి. ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం. ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఎమ్మెగనూరు గాంధీ విగ్రహం వద్ద కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చేనేత కార్మిక సంఘం పట్టణ కార్యదర్శి భరణికాళ్ళప్ప అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు అధ్యక్ష కార్యదర్శులు పి గోవిందు, బి రాముడు, చేనేత నాయకులు లక్ష్మణ, కృష్ణ, కాళ్ళప్ప మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమ సమయంలో 1905 ఆగస్టు 7న కలకత్తాలో మొదలైన స్వదేశీ ఉద్యమంలో భాగంగా విదేశీ వస్త్ర బహిష్కరణ, స్వదేశీ వస్త్ర నినాదంతో పెద్ద ఎత్తున ఉద్యమం జరిగిందన్నారు. ఆ రోజును గుర్తు చేసుకుంటూ జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు. ఆనాడు బ్రిటిష్ పాలకులు అవలంబించిన చేనేత విధ్వంసక విధానాల్ని నేడు బీజేపీ పాలకులు అవలంబిస్తున్నారని విమర్శించారు. చేనేతలకు కేటాయించిన 11 రకాల వస్త్రాల పవర్ లూమ్స్ కేటాయించడం చేనేతలకు అన్యాయం చేయడమే అని ఆరోపించారు. గతంలో మహాత్మా గాంధీ బంకర్ యోజన బీమా పథకాన్ని నాబార్డ్, ఐసిఐసిఐ బ్యాంక్ రుణాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందని ఆరోపించారు. చేనేత వస్త్రాలపై 5% జీఎస్టీని తొలగించాలని డిమాండ్ చేశారు. నేటికి అనేక మందికి చేనేత గుర్తింపు కార్డులు మంజూరు చేయలేదని తెలియజేశారు. చేనేతలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్తును అందించాలని కోరారు. 50% సబ్సిడీతో ప్రతి చేనేత కార్మికునికి 2 లక్షల రూపాయల బ్యాంకు రుణాన్ని ఇవ్వాలని తెలిపారు. చేనేత నేస్తం పేరుతో గత ప్రభుత్వం 24,000 రూపాయలు మంజూరు చేసిందని, ఈ ప్రభుత్వం అదనంగా చేనేత కార్మిక నేస్తం కింద ఇవ్వాలని కోరారు. మహాత్మా గాంధీ బంకర్ యోజన బీమా పథకం కింద ప్రమాదానికి 5 లక్షల రూపాయలు, సాధారణ మరణానికి 1 లక్ష రూపాయల బీమా పథకాన్ని అమలు చేయాలని వారు కోరారు. పట్టు వస్త్రాలపై పట్టు సబ్సిడీని 50% పెంచి ప్రతి చేనేత కార్మికునికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతి చేనేత కార్మికుడి కుటుంబానికి 3 సెంట్ల స్థలం ఇచ్చి ఇంటిని, వర్క్షెడ్ను నిర్మించాలని కోరారు. 50 సంవత్సరాలకే చేనేత కార్మికునికి పింఛన్ వర్తింపజేయాలని అన్నారు. అనంతరం పద్మశ్రీ మాచాయని సోమప్ప విగ్రహానికి పూలమాలలు సమర్పించారు. అనంతరం తేరు బజార్లో జరిగినటువంటి చేనేత జాతీయ దినోత్సవం సందర్భంగా సమావేశాల్లో చేనేత కార్మిక సంఘం అధ్యక్ష కార్యదర్శులు కనికె లక్ష్మణ, భరణికాళ్ళప్ప, ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డికి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో చేనేత సంఘం నాయకులు మాదిగుండు రాజు, ఎల్లప్ప, మాదికొండ తిమ్మప్ప, మాచాని గోవిందు, కనికే వెంకటేశ్వర్లు, జి శ్రీనివాసులు, సి శ్రీనివాసులు, సాలే శ్రీనివాసులు, కనికే శ్రీనివాసులు పాల్గొన్నారు. ఏదైతే స్వదేశీ వస్త్రాలని ధరించాలి, విదేశీ వస్త్రాలను బహిష్కరించాలి అని చెప్పి ఏదైతే నినాదంతో ఆ రోజు భారతదేశ వ్యాప్తంగా విస్తారమైనటువంటి చేనేత కార్మికులు అందరికీ ఉపాధి కల్పించేటువంటి పద్ధతిలో వ్యవసాయం తర్వాత అంత పెద్ద ఉపాధి కల్పన ఈరోజు చేనేత కార్మికులకు వచ్చేది. మరి అట్లాంటిది ఈరోజు కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాల వల్ల, బీజేపీ యొక్క విధానాల వల్ల ఈరోజు చేనేత కుదేలైంది. చేనేత కార్మికుల యొక్క పరిస్థితి ఈరోజు రోడ్డున పడింది. ముఖ్యంగా ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? గతంలో అనేక రకాలైనటువంటి పథకాలు చేనేత ఏదైతే ఒక 11 రకాలైనటువంటి వస్త్రాలని ఇంటి దగ్గరికి పోతే ఇప్పుడు మనం తిరగండి భారతదేశంలో పేరెన్నికనేటువంటి చేనేత కేంద్రం ఎమ్మెగనూరు కాబట్టి కొన్ని మగ్గాల పేరుకి పెట్టినారు తప్ప అది అందరి కడుపు నింపేటువంటి పద్ధతిలో లేదు. ప్రధానంగా పథకాలు ఆ రోజుల్లో ఉన్నటువంటివి. ఆ రోజుల్లో గుడ్డనేస్తే మార్కెట్లో అమ్మాలి, కొనాలి అనేటువంటి ఒక చట్టం చేశారు. ఈరోజు ఆ చట్టం తీసేశారు. ఆప్కో వాళ్ళకి ఇచ్చినారు. ఆప్కో ఉన్నటువంటి ఈ వస్త్రాలన్నీ కూడా బకాయిలు పడి ప్రభుత్వము
డబ్బులు బకాయిలు ఇవ్వక ఆ వస్తువులు అమ్ముడు పోక ఆ రకంగా మొత్తం కూడా చేనేత దెబ్బతినింది. అట్లాగనే కొన్ని సంక్షేమ పథకాలు ఉండేటివి. ఇప్పుడు మన కాళప్ప చెప్పాడు, మహాత్మా గాంధీ బంకర్ యోజన అనేటువంటిది ఒక బీమా పాలసీ. ఆ బీమా పాలసీ ఈరోజు లేదు, దాన్ని ఎత్తేసారు బీమా పాలసీని. మరి ఆ రకంగా బీమా పాలసీ కాదు, నాబార్డు నుంచి రుణాలు ఇచ్చేవాళ్ళు చేనేత వాళ్ళకి ఆ పథకాలు కూడా ఎత్తేసారు. ఐసిఐసి బ్యాంకులు కూడా చేనేత వాళ్ళకి రుణాలు ఇచ్చేవాళ్ళు ఆ పథకాలు కూడా తీసేశారు. అందుకని చెప్పే ఈరోజు చేనేత కుదేలైంది, చేనేత నాశనమైంది. మళ్ళీ ఈ చేనేత పునరుద్ధరణ కావాలి అంటే చేనేత కార్మికులందరూ కూడా ఈరోజు ఉద్యమం బాట పట్టాలి. ఆ రకంగానే రాబోయే కాలంలో ఉద్యమాల ద్వారా మళ్ళీ మన ఉపాధి ఈరోజు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతము ఎమ్మిగనూరులో పట్టు వస్త్రాలు మొక్కలు నడుస్తూ ఉన్నాయి, దానికి సంబంధించిన మార్కెట్ లేదు. గత ప్రభుత్వాలు ఇక్కడ టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేస్తాయన్నాయి, టెక్స్టైల్ పార్క్ కూడా ఏర్పాటు చేయలేదు. విస్తారమైనటువంటి నైపుణ్యం కలిగినటువంటి కార్మికుల యొక్క సేవలను ఈ ప్రభుత్వం తుంగలో నొక్కేస్తుంది, ఆ సేవలను ఉపయోగించుకోవటం లేదు. కాబట్టి వెంటనే మేము డిమాండ్ చేసేది ఏమంటే, ఈ టెక్స్టైల్ పార్క్ ఏదైతే ప్రభుత్వాలు హామీ ఇచ్చాయో గత ప్రభుత్వాలు, వాటిని ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి ఈ దినోత్సవం సందర్భంగా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగనే జిఎస్టీ అనేటువంటిది చేనేతకి వద్దు అని చెప్పి చాలా సందర్భాల్లో పార్లమెంట్లో కూడా ఎంపీలు చేనేత పైన 5% జిఎస్టీని ఎత్తివేయాలని చెప్పారు. ఇప్పటి వరకు కూడా చేనేత పైన కూడా 5% జిఎస్టీ కేంద్ర